పింఛనిచ్చాం, ఇండ్లు ఇస్తున్నాం, ఓటింగ్ రైట్ ఇప్పిస్తాం. వాళ్ళు కూడా మనుషులే. దేవుడు చిన్న చూపు చూశాడు. మానవతా దృక్పథంతో మనం ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, విభజన వల్ల నష్టం జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జరిగిందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి జరిగిందని. మన ఆదాయం విభజన రోజు 46%, జనాభా 58.32%. ఆ రోజు నేనే కష్టపడ్డా. సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశా, అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాం, ఔటర్ రింగ్ రోడ్ వేశాం, ఐఎస్బి లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్లు తీసుకొచ్చాం. విభజన జరిగింది. అందుకని మళ్ళీ మీరంతా నా మీద నమ్మకం పెట్టుకున్నారు. మీరందరూ ఆలోచించారు, ఈ కష్ట సమయంలో ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళు చేయలేరని నన్ను నమ్మి విశ్వాసంతో ఓట్లేశారు. 5 సంవత్సరాలు రాత్రింబగుళ్ళు పనిచేశాను. నేను కష్టపడ్డాను. మంత్రుల దగ్గర పనిచేయించుకున్నాం, అధికార యంత్రాంగం పనిచేశారు. ఇది సమిష్టి విజయం. 700 అవార్డులు వచ్చాయి. నిన్న నరేంద్ర మోడీ విశాఖపట్నానికి వచ్చాడు. విశాఖ రైల్వే జోన్ అనౌన్స్ చేస్తూ ఆదాయం లేని జోన్ని మనకిచ్చే పరిస్థితికి వచ్చారు. విశాఖపట్నంలో డివిజన్ పెట్టకుండా రాయగఢ్ డివిజన్కి విశాఖపట్నాన్ని పెట్టి మనకు మాత్రం విశాఖపట్నం జోన్ అని విశాఖపట్నంలో వాల్తేరులో డివిజన్ లేకుండా చేశారు. ఏమని అడిగితే నిలదీస్తే మన మీద దాడి చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీ దాడికి నేను భయపడను, అది గుర్తుపెట్టుకోమని నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, మన దగ్గర ఒక పార్టీ ఉంది ఇక్కడ, కోడి కత్తి పార్టీ. అవునా కాదా? కోడి కత్తి డ్రామాలు వేస్తున్నారు. ఎందుకు విశాఖపట్నం జోరు గురించి మాట్లాడరు మీరు? ఎందుకు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు మీరు? ఎందుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు మీరు? ఎందుకు నరేంద్ర మోడీ అన్యాయం చేసి నమ్మక ద్రోహం చేసి మన గడ్డ పైన కాలు పెడితే ఎందుకు నిలదీరని అడుగుతున్నా. ఈ పిల్లల భవిష్యత్తుకి అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. నాకు వ్యక్తిగత వైమర్శాలు లేవు. మీకు అన్యాయం చేస్తే ఎవరైనా సరే గుండెల్లో నిద్రపోతాను తప్ప వదిలిపెట్టనని మరొకసారి తెలియజేస్తున్నా. భయపెడుతున్నారు. నేను భయపడతానా తమ్ముళ్ళు? భయం నాకు తెలుసా? ఎప్పుడైనా 24 బాంబులు వేశారు నా పైన. అప్పుడే నేను భయపడలేదు. ఈ తాటాకు చెప్పుళ్లకు నేను భయపడతానా తమ్ముళ్ళు? ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం. నరేంద్ర మోడీ గారు మహానాయకుడు పిక్చర్ చూస్తే తెలుస్తుంది ఏంటి చంద్రబాబు నాయుడు అని. 82, 84లోనే మన శక్తి చూపించాం. ఆ రోజు అన్యాయం జరిగితే పోరాడాం. న్యాయాన్ని సాధించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. కేంద్రం అన్యాయం చేసినప్పుడు ప్రజల కోసం తిరుగుబాటు చేస్తాం, పోరాడతాం, చైతన్యం తీసుకొస్తాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఆయన ఏదో అంతా చేసేశారని. ఏం తమ్ముళ్ళు మీకేమైనా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మైనారిటీ సోదరులు ఉన్నారు,
తమ్ముళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారంటే మైనారిటీల పైన దాడులు చేస్తారు. ఎవరిచ్చారు ఈ అధికారం అడుగుతున్నాను. మైనారిటీ సోదరులు ఈ దేశంలో భాగం అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి మైనారిటీ సోదరుల పైన దాడులు చేసి త్రిపుల్ తలాక్ పెట్టి దానిపైన వాళ్ళపైన కేసులు పెడతామంటారు. నేను అడిగా కేసులు ఎందుకు పెట్టాలని అడిగా. అందరికీ ఒకే చట్టం తప్ప ముస్లింలకు వేరే చట్టం ఈ గడ్డ పైన జరగదు. మీకు అండగా నేనుంటానని ముస్లిం సోదరులందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ఆలోచించాలి. లాలూచి రాజకీయాలు మీరు ఎండగట్టాలి. జగన్మోహన్ రెడ్డి కోటేస్తే నరేంద్ర మోడీ కోటేసినట్టే. ఇప్పుడు నిన్న మీరు చూస్తే ఈరోజు మీరు చూస్తే అసవుద్దీన్ కూడా వస్తానంటున్నాడు. ఇక్కడికి రమ్మంటున్నా. అంటే వీళ్ళందరూ ఆలోచపడ్డారు. తమ్ముళ్ళు, నరేంద్ర మోడీ, అసవుద్దీన్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ అందరూ కలిసి ఈ మైనారిటీలకి ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ఇంటారా తమ్ముళ్ళు? మీరు మీ రాజకీయాలుంటే తెలంగాణలో చేయండి. కబద్దారు గుర్తుపెట్టుకోండి. ఆంధ్రాకు వచ్చి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తే గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నా. మీరు చూడండి, నాకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట కేసీఆర్ గారు. నా దగ్గరనే పెరిగాడు. ఏం తమ్ముడు, అవునా కాదా? ఇక్కడుండే వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ఆకాశంలో ఊడిపడ్డాడా అని అడుగుతున్నా నేను. ఏదైనా ఒక పద్ధతి ఉండాలి. పద్ధతి లేని రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవరూ సిద్ధంగా లేవని మరొకసారి హెచ్చరిస్తున్నా. యుద్ధాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్నారు తమ్ముళ్ళు. చాలా దుర్మార్గం. నిన్న విశాఖపట్నానికి వచ్చి అంటాడు ప్రధానమంత్రి, నేనేదో పాకిస్తాన్కి ఊతమిచ్చే విధంగా మాట్లాడామని. కాదు, దేశభక్తిలో నెంబర్ 1 ఎవరైతే ఉన్నారంటే 5 కోట్ల తెలుగువారు అందరికంటే ముందుంటాం. అదే సమయంలో మాకు అన్యాయం జరిగితే మాత్రం బొబ్బిలి పులిలా తిరుగుబాటు చేస్తాం తప్ప వదిలిపెట్టాం. దేశభక్తుడు అభినందన్, దాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేశారు. అందరిని అడుగుతున్నా, అభినందన్ని అభినందిస్తూ, దేశభక్తుడిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి. నరేంద్ర మోడీ గారు, మీరు యుద్ధం చేస్తారని పవన్ కళ్యాణ్కి 2 సంవత్సరాల కంటే ముందు చెప్పారని ఇదే జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏం చేయాలి తమ్ముళ్ళు? ఎన్నికల ముందు యుద్ధం చేస్తామంటే అంటే యుద్ధం చేస్తే ఓట్లు వస్తాయా తమ్ముళ్ళు? ఏమంటారు మీరు? ప్రజలను కాపాడితే ఓట్లు వస్తాయి. ప్రజల కోసం పనిచేస్తే ఓట్లు వస్తాయి. ఓట్ల కోసం యుద్ధాలు చేస్తే చిత్తుగా ఓడించి బుద్ధి చెప్తారు తప్ప ఇంకోటి కాదు. మనమందరం బాధపడ్డాం. మనం బాధపడితే పాకిస్తాన్ పైన వాళ్ళ భూభాగంలోకి విమానాలు పంపించి ఆ రోజే రాజస్థాన్లో మీటింగ్ పెట్టి నేను ఈ దేశాన్ని రక్షిస్తానని ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. పుల్వామా ఫెయిల్ అయ్యారంటే మీరు కారణం కాదని అడుగుతున్నా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి హయాంలో దాడులు జరిగాయని, ప్రజలు చనిపోయారని మీరు నిలదీస్తారు. అప్పుడు
ఇప్పుడు నేను నిలదీస్తే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారు. మీ ఎదురుదాడికి భయపడే వ్యక్తిని నేను కాదు, న్యాయం కోసం పోరాడతానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చూస్తే అభినందన్ దేశానికి వస్తే స్వాగతం చెప్పడానికి దేశం అంతా కూడా నిరీక్షించారు, ప్రార్థనలు చేశారు. హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ సురక్షితంగా అభినందన రావాలని మనం కోరుకున్నాం. అదే సమయంలో నరేంద్ర మోడీ గారు విశాఖపట్నానికి వచ్చి మనల్ని విమర్శిస్తాడు. నేను అభినందించేవాడిని. మీరు ఢిల్లీలో ఉండి ఒక దేశభక్తుడైన అభినందన్ గాని స్వాగతం చెప్పుంటే దేశమంతా మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు. మీకు రాజకీయం కావాలి, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు సంపాదించాలనుకుంటున్నారు. అది సాధ్యం కాదు. నరేంద్ర మోడీ గారు, మీరు ఎన్నిసార్లు విమర్శించినా ఈ దేశ ప్రజానీకం మోసపోవడానికి సిద్ధంగా లేరు. 5 సంవత్సరాల మీ పాలనలో ఎవరికీ ఆనందం లేదు. రైతులు చితికిపోయారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. పేదవాళ్ళ జీవితాలు అతలాకుతలమైనాయి. మీ నోట్ల రద్దు మీ ఎన్నికలకు ఉపయోగపడింది తప్ప ఈ పేదవాడికి ఏమాత్రం ఉపయోగపడలేదని మరొకసారి చెప్తున్నా. మీ జీఎస్టీ, మీ దాడులు దేశాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు. దానికి భయపడే సమస్య లేదు. ఇకపోతే ఇక్కడ పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నారు. మీరు ఒక్కసారి చూడాలి. మన మీద దాడులు పెంచాడు నరేంద్ర మోడీ గారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన సిబిఐని పురుగొల్పుతాడు. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తారు, ఈడీ దాడులు చేస్తారు. నేను ఒకటే చెప్తున్నా, మేము భయపడం, న్యాయం కోసం పోరాడతాం, న్యాయాన్ని సాధించి తీరుతామని మరొకసారి తెలియజేస్తున్నా. ఇక్కడికి వస్తే కేసీఆర్ గారు ఎంత దుర్మార్గం అంటే, హైదరాబాద్లో మన వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డికి సహకరించమని వాళ్ళ ఆస్తులన్నీ కూడా వివాదాలకు తెచ్చే పరిస్థితికి వస్తున్నాడు. బెదిరిస్తున్నాడు, వ్యాపారాలు దెబ్బతీస్తున్నాడు, భూములుంటే నోటీసులు పంపిస్తున్నాడు. 60 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాం, కష్టపడి పనిచేశాం, ఆస్తులు సంపాదించుకున్నారు. ఈరోజు మనకు ఆదాయం రాలేదు. కష్టార్జితం వదులుకొని రాష్ట్రం ఇక్కడికి వస్తే కొంతమంది వ్యక్తిగతంగా ఆస్తులు సంపాదించుకుంటే ఆస్తులు చూపించి బెదిరించి లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల్ని పురికొల్పే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, 5 కోట్ల ప్రజల తరపున మాట్లాడుతున్నా, ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నా. మా ప్రజలకు ఇబ్బంది వస్తే వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. తెలుగుదేశం పార్టీ అమెరికాలో తెలుగు వారికి అన్యాయం జరిగిన, ఆస్ట్రేలియాలో జరిగిన, గల్ఫ్ దేశాల్లో జరిగిన అండగా నిలబడ్డాం, వాళ్ళని కాపాడుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ అది రాజధాని. ఇంకా 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. అలాంటి ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులపైన దాడులు చేస్తే వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఓసారి బాధ కలుగుతుంది. ఇలాంటి విషయాలు మాట్లాడవలసి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలా. మన పార్టీ ఒక సాఫ్ట్వేర్ అంతా కూడా మీ అందరూ చూస్తున్నారు. పార్టీలో ఒక యాప్ డెవలప్ చేశాం, 20 ఏళ్లుగా కంప్యూటరైజేషన్ చేశాం, డేటా అంతా పెట్టుకున్నాం. ఆ డేటా పెట్టుకుని ఏ కార్యకర్త ఎట్ట పనిచేశాడు, ఏ యూనిట్ ఎట్ట పనిచేసింది,
ఇవన్నీ అప్డేట్ చేసుకుంటున్నాం. మొన్న ఈ సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్లో ఉంటే ఆ కంపెనీ దగ్గరికి పోలీసులు పంపిస్తారు. వాళ్ళు చెప్పిన వివరణ ఏదంటే విజయసాయిరెడ్డి కంప్లైంట్ ఇస్తే కేసీఆర్ గవర్నమెంట్ మన కంపెనీకి మనకు సేవ చేసే కంపెనీ పైన దాడి చేయడానికి వచ్చారు. మన రికార్డులు ఎత్తకపోవడానికి వచ్చారు. మనం ఎన్నికల్లో పనిచేస్తే చిన్నాభిన్నం చేయాలని ఆలోచించారు. నేను అడుగుతున్న పోలీసుల్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? ఏ రూల్ కింద వచ్చారు మా దగ్గరికి? ఎందుకు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు? హైదరాబాద్లో పనిచేసుకునే స్వేచ్ఛ మనకు లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, నేను కూడా 40 ఏళ్ళు రాజకీయాలు చూశా. దుబాయ్లో రూలర్స్ దగ్గర వ్యాపారాలు చేస్తాం, సింగపూర్లో వ్యాపారాలు చేస్తాం, అమెరికాలో వ్యాపారాలు చేస్తాం, చైనాలో వ్యాపారాలు చేస్తాం, బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నాం, చెన్నైలో వ్యాపారాలు చేస్తున్నాం, హైదరాబాద్లో కూడా వ్యాపారాలు చేస్తాం. మీరు మా ఆర్థిక మూలాలు పట్టుకుని మీ ప్రత్యర్థులకి జగన్మోహన్ రెడ్డికి సహకరించడానికి మా మీద దాడులు చేస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మేము కూడా మిమ్మల్ని వదిలిపెట్టామని 5 కోట్ల ప్రజల తరపున హెచ్చరిస్తున్నా. చాలా బాధ కలిగింది చూడంగానే. తమాషా కాదు, సీనియర్ నాయకుడిగా చెప్తున్నా, ఎక్కడైనా తెలుగువాడు పనిచేసే అవకాశం ఉంది. అమెరికాలో మన మీద ప్రజలు దాడి చేసి అమెరికా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ భారతదేశంలో ఒక భాగం. మీరేమి నియంతలు కాదు, ఇష్ట ప్రకారం చేయలేరు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టాం. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో పుట్టి ప్రపంచంలో ఎక్కడ పనిచేసినా, ఎవరికి అన్యాయం చేసినా వాళ్ళకు అండగా నేనుంటానని తెలుగుదేశం సాక్షిగా మరొకసారి చెప్తున్నా. మాకు సేవ చేసే కంపెనీకే మీ ఏసీపీలు వాళ్ళు వచ్చి, పోలీసులు వచ్చి దౌర్జన్యం చేస్తారా? మీరు ఏమనుకున్నారు? నేను అడుగుతున్నా. ఇదంతా ఈజీగా కూడా వదిలిపెట్టాం. ఒక పక్క నరేంద్ర మోడీ దాడులు చేసి ఉక్కిరి బిక్కిరి చేసి, ఇంకొక పక్క కేసీఆర్ మన ఆస్తులపైన దాడులు చేస్తూ లేనిపోని నోటీసులు ఇస్తూ మనల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఈ రెండు కూడా సాగవు. మర్యాదకు మర్యాద. అనవసరంగా మీరు రెచ్చిపోతే మేము కూడా రెచ్చిపోవాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అందుకని ఇదంత ఈజీగా వదిలిపెట్టాం. తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరెవరు మా ఆఫీసుకి రావడానికి? ఏ చట్టం కింద వచ్చారు? ఏ రూల్ కింద వచ్చారు? ఏం వైలేట్ చేశాం మేము? మీకేం సంబంధం? ఆంధ్రప్రదేశ్లో పుట్టిన విజయసాయిరెడ్డి ఇక్కడ రాజకీయంగా ఓట్లు అడిగినప్పుడు తెలంగాణలో ఎందుకు ఫిర్యాదు ఇచ్చారు? అంటే మీకు అనుకూలమైన పోలీసులు కాబట్టి ఆ పోలీసుల ద్వారా మీరు ఆటలాడాలనుకుంటున్నారు. మీ ఆటలు సాగనీయమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఒక కన్సల్టెంట్ ఉన్నాడు తమ్ముడు, ప్రశాంత్ కిషోర్ బిహారీ. ఆయన చెప్పింది ఏం చేస్తాడు. ఈయనకి రాజకీయం తెలియదు. ఆయనే మొత్తం రాజకీయం. ఆయనే ఇలాంటి లిటిగేషన్లు, ఆయనే ఇలాంటి సమస్యలు. కడాన ఆంధ్రప్రదేశ్ని మరో బీమార్ స్టేట్గా తయారు చేయాలనుకుంటున్నారు. మీ ఆటలు ఇక్కడ సాగవు. నీ ఆటలు బీహార్లో సాగుతాయి తప్ప ఇక్కడ సాగనీయమని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే తమ్ముళ్ళు, ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను మీ ఉత్సాహం. చాలా హ్యాపీగా ఉంది. పోయిన ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చాయి.
3 సీట్లు వచ్చాయి, అవునా కాదా? ఈ రోజు 2 పార్లమెంటు గెలిపిస్తారా లేదా? 14 అసెంబ్లీలు గెలిపిస్తారా లేదా? మళ్ళా జిల్లా అభివృద్ధి కావాలనా లేదా? గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, మేము గెలిపిస్తాం. 2 కుటుంబాలు ఏకం కావడమే కాదు, జిల్లా ఐకమత్యానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తున్నాం. ఇది చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిన మిమ్మల్ని, ఇది ఒక హిస్టారికల్ మీటింగు. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం ఒక చారిత్రక అవసరం. 25 పార్లమెంటు సీట్లు గెలవాలి. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరగాలి. దానికి నిండు మనసుతో ఆశీర్వదించమని మీడియా వాళ్ళు కూడా చూపిస్తున్నారు. అవి కూడా నేను తప్పకుండా కలెక్టర్తో మాట్లాడి మీ సమస్య కూడా పరిష్కారం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తానని మీడియా సోదరులు కూడా హామీ ఇస్తూ, మరొకసారి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. జై హింద్, జై జన్మభూమి.